టైం వచ్చేసి 3 అవుతుందండి. ఇంక ఇప్పుడైతే కొట్టు దగ్గరికి అయితే వెళ్దాము. పాల ప్యాకెట్ కొన్ని తేవాల్సినవి ఉన్నాయి. పిల్లలు ఉంటే పిల్లలు తెచ్చేవాళ్ళు, ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇంకా నాకైతే తప్పదు కొట్టు దగ్గరికి వెళ్ళటం. అప్పుడప్పుడు తెచ్చుకోవాలి, వాకింగ్లా ఉంటుంది ఇట్లా కొట్టు దగ్గరికి వెళ్ళి. ఇంక చూసారా, ఇంక ఇదే కొట్టు అనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ కొట్టుకి కొంచెమే దూరం ఉంటుందండి, మరి ఎక్కువ కాదు. ఇంకా కొట్టు దగ్గరికి అయితే వచ్చాను. ఇంక కొట్టులో అయితే నేను ఇప్పుడు పాల ప్యాకెట్, జీడిపప్పు, యాలకులు అయితే తీసుకునే ఉన్నాయి. అంకుల్, పాల ప్యాకెట్ ఒకటి ఇవ్వరా? పెద్దది ఇవ్వండి. ఎస్పీ 100 50 గ్రాములు 50గా. యాలకుల ప్యాకెట్ ఒకటి ఇవ్వరా? సరేనండి, కొట్టుకెళ్ళి పాల ప్యాకెట్, జీడిపప్పు అయితే తెచ్చాను. ఇప్పుడైతే పరమాణం గాయాలి. మా ఆయన అయితే ఫోన్ చేశాడు పని దగ్గరుండి, పాయసం చెయ్యి నేను వచ్చేలోపు అని చెప్పేసి. ఇంకేటు పాలు జీడిపప్పు లేవు, నేను చేయాలనుకున్నప్పుడు మా ఆయన అడిగినప్పుడే ఉండవు అనమాట. ఇంకెళ్ళి తీసుకొని అయితే కొట్టు దగ్గర నుంచి వచ్చాను. ఎండ అయితే మామూలుగా లేదు, టైం 3 అవుతున్నా కానీ ఎండ తెగుంది అసలు. సరే మరి ఇంక త్వరగా ఇంకా మా ఆయన వచ్చేలోపు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇంక నేనైతే పాయసం 500 తీసుకెళ్తే 400 వచ్చినాయి. ఇదేమో 50 రూపాయలంట పాల ప్యాకెట్, మరి 38 రూపాయలు, 2 రూపాయల దాకా 40 రూపాయలు. యాలక్కాయలు 10 రూపాయలు తెచ్చా, ప్యాకెట్ కాకుండా ఇట్లా పొట్లంలో కట్టారనమాట. ఈ 400 జాగ్రత్త దాచిపెట్టాలి. అయితే ఇప్పుడు ఒక్క గ్లాస్ నేను కొంచెమే చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మిగిలిపోతుంది. ప్రతిసారి ఎక్కువ చేస్తున్నా తింటారులే అనేసి. ఇంక వీళ్ళేం తినట్లేదు, అందుకని ఈరోజు మోయినంగా చేస్తా. ఇప్పుడు వాళ్ళే తింటారు, సాలకుండా ఉంటాయి. సరేనండి, ఇందా జీడిపప్పు తెచ్చాను కదా, జీడిపప్పు కిస్మిస్ నేతిలో అయితే వేపుకుందాం బాగా రోస్ట్గా. నెయ్యి బాగా కరిగిద్దాం. జీడిపప్పు వేసుకుందాం. 50 రూపాయలంట ఈ జీడిపప్పు కాసింది. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిందాకా వేపుకుందాం. ఇప్పుడు కిస్మిస్ కూడా వేపుకుందాం. అయ్యా ఇది అస్సలు నిలబడట్లా ఈ కాడ గిన్నె. టీకి అని తీసుకున్నా ఈ గిన్నె, టీకి అయితే వాడట్లా ప్రజెంట్, ఇట్లాంటి వాటికి వాడుతున్నా. కొబ్బరి ముక్కలు కూడా సన్నగా తరిగి, నేనైతే వేపను, మా పిల్లలు వేపితే సరిగ్గా తినరు, ఇలా పచ్చిగా ఉంటేనే తింటారు కొబ్బరి ముక్కలు. కానీ కొబ్బరి ముక్కలు ఇప్పుడు వేసా. ఈ సగ్గుబియ్యం అయితే నాని కదా, ఇంక ఇందులోకి వేసుకొని ఉడికిద్దాం. ఈలోపు సిమ్లో పెట్టి సరిపోవు, ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. సరే, సగ్గుబియ్యం అయితే ఉడుకుతున్నాయి. ఇప్పుడు సేమియా కూడా అయితే వేస్తున్నా. అయితే వేసాను కదా, కల తిప్పుకుందాం. గిన్నెతో పెట్టి 2 పలుకులు కల్లుప్పు అయితే వేసుకుందాం. సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికినాయి. ఇప్పుడు యాలకులు అయితే వేసుకుందాం, స్మెల్ బాగుంటుంది. షుగర్ కూడా వేసుకుందాం స్వీట్కి తగ్గట్టు. చూడండి, సేమియా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. పాలు పోసుకుందాం. ఒకసారి కలదిప్పుదాం మొత్తం. పాలు పోసినాక పాయసానికి కలొచ్చిందండి మొత్తానికి. ఏది దేంట్లో వేస్తే కలొచ్చిదో అది వేస్తేనే సెట్ అయ్యేది. ఇందాక దాకా తెల్లగా కనిపించింది కదా, ఇప్పుడు పాలు పోయంగానే చూడండి ఎంత వైట్గా కలగా ఉందో. పాయసం దిగిపోయింది అంతే. ఇందాక జీడిపప్పు అవన్నీ వేపి పెట్టాను కదా, కొబ్బరి కిస్మిస్ ఇందులో వేసేద్దాం. నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను, అందువల్ల నెయ్యి పడిపోయింది. తిని టేస్ట్ ఎట్టుందో చెప్పు. సరే, ఏ పాయసం అయితే చూపి. నిండా పోయినా సగాని పోయినా సగాని పోయి.
తిన్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు అయితే అయిపోయిందండి. వేడి వేడిగా పిల్లలకి వేసి ఇచ్చా. ఫస్ట్ తాగుతున్నారు. సూపర్ ఉంది వా. స్వీట్ సరిపోయిందా? తాగు. చల్లారుకుందా కాలిద్ది.